అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈసారి రాబోతున్న అమావాస్య అధిక మాసంలో వస్తున్న జ్యేష్ఠ అమావాస్య, అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య. అయితే మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇది చాలా విశేషమైన అమావాస్య అండ్ అదేవిధంగా మనకి అప్పుకి ఈ అమావాస్యకి చాలా సంబంధం ఉంది అని చెప్పి. అసలు నిజంగా అమావాస్యకి అప్పుకు సంబంధం ఏముంది అనేది నిజంగా నా మైండ్లో తిరుగుతూనే ఉంది. అందుకే ఒక్కసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఇది అధిక జ్యేష్ఠ అమావాస్య. మళ్ళీ మీరు అధిక అమావాస్య చూడాలంటే 36 నెలల తర్వాత చూస్తారు, అంటే 3 సంవత్సరాల తర్వాత. అదే ఒకవేళ అధిక జ్యేష్ఠ అమావాస్య చూడాలి అంటే దగ్గరగా మీరు 3 పుష్కరాలు 36 సంవత్సరాలు దాటాలి. అప్పటి వరకు మనకి అధిక జ్యేష్టం కష్టం. ఎన్నో అధిక మాసాలు వచ్చి మళ్ళీ అప్పటికి రావాలి. అది జ్యేష్టము అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి విషయాన్ని, విధానాన్ని అనుసరించి నిలబెట్టేటువంటిది అనేటువంటిది ఒకటి ఉంది. అందులో అమావాస్యకి రోహిణి మృగశిర సంయుక్త విధానంలో ఉంది. మృగశిర అంటే కుజుడు అనేటువంటి వాడు రుణానికి సంబంధించినటువంటి వ్యక్తి, అందువలన అప్పు అంటానికి కారణం. ఇది ప్రధానంగా ఈ అమావాస్య ఎవరికి ఉపయోగము అంటే మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ప్రతి మనిషిని కూడా వెడగొట్టేది ఏంటండి? డబ్బు, అప్పు, చేబుదులు తీసుకోవడం. అలాగే చాలామంది మన చుట్టూతానే ఉండు, మీ అంతటి వాళ్ళు లేరు, మీరు మాట్లాడితే చాలు మాకు అన్నీ కలుగుతాయి అనేటువంటి నమ్మిస్తూ ఒక మంచి సమయం చూసుకొని ఏదో ఒక రకంగా వాళ్ళ కష్టాలు మొత్తం కూడా తీరడానికనో, లేదంటే వాళ్ళకేదో వ్యాపారం ఉంది, వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టండి, మీకు ఇలా మేము తిరిగి ఇచ్చేస్తామనో లక్షల డబ్బులు తీసేసుకోవడము. లేదా బంగారం కావచ్చు, వస్తువులు కూడా, అది వెండి అని లేదు, బంగారం లేదు, సంథింగ్ అన్ని రకాల వస్తువులు ఏదో ఒక రకంగా వస్తువు కానీ డబ్బు రూపంలో, వస్తువు రూపంలో తీసేసుకొని తిరిగి మనకు ఇవ్వరు. అలాగే కొంతమంది కొన్నిట్లో పెట్టుబడులు పెడతారు. అలాగే ఈ ఇన్సూరెన్స్ అటువంటి వాటిల్లో కూడా పెడుతూ ఉంటారు. అవి దాని టైం అయిపోతే మనకి ఏమైనా ఎక్స్ట్రా వస్తుంటాయని చెప్పి అటువంటివి ఏవి కూడా టయానికి రాకుండా నానా రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అన్నదమ్ముల మధ్యలో స్థలాల గురించి, పొలాల గురించి డబ్బే ప్రధానంగా పెట్టుకొని ఇబ్బంది వస్తూ, ఎవరైతే కనుక మనల్ని నమ్మించి మోసం చేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అన్ని రకాలుగా 3 పూట్ల తింటూ హాయిగా ఉంటూ, మన కష్టం వచ్చి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ డబ్బులు మనం ముష్టెత్తుకోవాలి వాళ్ళ దగ్గర అప్పిచ్చి, అటువంటి స్థితిలో కూడా నా దగ్గర లేవు అని చేతులు ఎత్తేయటము. ఇక్కడ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పిన పడితే ఇప్పుడు నాకు సంబంధం ఏముందని రీతిలో, నువ్వు చస్తే నాకు సంబంధం లేదనేటువంటి రీతిలో ఉంటారు చాలామంది. అటువంటి మోసపూరితమైనటువంటి మనుషులు, కేవలం వాళ్ళ జన్మే మోస జన్మ. అటువంటి మోస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కష్టంతో సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టాలన్నీ చూసుకుంటూ మన అవసరానికి మనం ముష్టెత్తుకుంటున్నప్పటికీ కూడా వారు కనికరించకుండా నీ ఇష్టం ఏం చేసుకుంటూ చేసుకో అనేటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పుతోటి కొట్టినట్టుగా, అంతకన్నా చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. అటువంటి రీతిలో వృశ్చిక తంత్ర ప్రయోగం అనేటువంటిది ఒకటి ఉందండి. ఆ రోజు వృశ్చికం అంటే తేలు, అది ఒకసారి కుడితే ఎలా ఉంటుందండి? మరణం కన్నా ఎక్కువ ప్రమాదం అది. వాళ్ళు నేను చనిపోతే బాగుండని కోరుకుంటారు, వాళ్ళు కోరుకోవాలి. అటువంటి భయానకమైనటువంటి శిక్ష వాళ్ళకి పడుతుంది. ఎవరైతే అప్పు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 100కి 150% ఊరట. అప్పు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు వారికి అయితే మాత్రం 100కి 200% కూడా దినగంట నూరేళ్ళు ఆశినటువంటి స్థితికి తీసుకువెళ్ళటమే కాకుండా, నన్ను క్షమించండి, ఇప్పుడు నిజంగా నా దగ్గర డబ్బు ఇంతే ఉంది, ఇది మీకు అందిస్తున్నాను, కొంచెంగా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని మన కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చేటువంటి స్థితిలో వృశ్చిక తంత్ర ప్రయోగం అమ్మ సామాన్యమైంది కాదు. వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు, చచ్చినట్టు ఇస్తారు. చాలా క్రితం కింద నుంచి ఉండి కోర్టు కేసులు 25-30 సంవత్సరాలైనా కానివచ్చు, చచ్చినట్టు, ఎలాంటి సందేహము లేదు. అంటే అంత విశేషమైంది. ఈ ఆదివారం కూడా ఉంది మా రోజు. ఆదివారము అమావాస్య, రోహిణీయుక్తంగా మృగశిర, ఈ ఒక్క కలయికతో
రుణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా తీరిపోతుందమ్మా. ఇచ్చిన వాళ్ళకి తిరిగి వస్తుంది, ఇవ్వవలసిన వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారు. ఆ స్థితి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యం లేకుండా ఎంతసేపటికి కూడా రేపు రేపు మాపు అని చెప్పి అప్పు చేసి తప్పించుకుని తిరుగుతుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళందరికీ కూడా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. ఆ తినే ముద్ద కూడా వాళ్ళకి దొరకదమ్మా. అంత కష్టంతో వచ్చి ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా రాకపోయినా అన్నగారు, తమ్ముడు గారు, అన్నగారు ఏదో వాళ్ళ వరస ఏదో ఉంటుంది కదా, ఏదో ఫ్రెండ్ అయినప్పటికీ నన్ను క్షమించి నీ ఎదలు నేను ద్రోహం చేశా, నా దగ్గర ఇప్పుడు ఇదే ఉంది, నేను నీకు చిన్నగా అందిస్తాను అని చెప్పిన రోజు నుంచి వాళ్ళ జీవితం మళ్ళీ నిలబడుతుందమ్మా. అప్పటి వరకు కూడా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. చాలా అంటే చాలా దారుణమైనటువంటి శిక్ష అనుభవిస్తారు. వృశ్చికము అంటే సామాన్యమైంది కదమ్మా. అటువంటి ఒక వృశ్చికం ఒక తేలు కుడితే ఎలా ఉంటుంది, అటువంటిది 100 తేళ్ళు ఒకేసారి కుడితే వాడి పరిస్థితి ఏంటి? అటువంటి ఒక స్థితిగమనంలో ఆ మంత్రం ఇస్తుందమ్మా. అది రుద్రయామలోక్తంగా ఉండేటువంటి మహా ఈశ్వరుడు ఇక్కడ ఏం దాచుకున్నాడమ్మా? విషం. ఆ విషం బయటికి కక్కేస్తే ఆయన ఏమవుతుంది? ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, ఏం మిగలదు. అలా అటువంటి వృశ్చిక తంత్రం వాళ్ళు కావాలని చేసినటువంటి దానికి శిక్ష అనుభవించి అడుగు తీసుకొచ్చిస్తారమ్మా. అంత విశేషమైనటువంటి అమావాస్య. అధిక అమావాస్య మళ్ళీ మనకు దొరుకుతుంది, కానీ ఈ రకంగా అధిక జ్యేష్ఠంలో ఉండేటువంటి స్థితిగమనంలో భూమికి సంబంధించి రుణం అనేటువంటి సంబంధించినటువంటి యుక్తంగా ఉండేటువంటి ఎవరైతే అంగారకుడు ఉన్నాడో ఆయన యుక్తంలో ఉండేటువంటి ఒక యోగం అనేటువంటిది మనం సుమారుగా 36 సంవత్సరాలు పడుతుంది చూడటానికి. కనుక ఆ యోగం ఇప్పుడు ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అప్పు తీసుకొని అప్పు ఎవరైతే కనుక ఇవ్వకుండా ఉన్నారో ఇక్కడ ఈ యొక్క కర్తువులో కావాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఈ 3 కావాలి డీటెయిల్స్. ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు. సంకల్పం చెప్తారా గురుగారు? అంటే వాళ్ళు ఏదైతే నాకు వివరం ఇస్తారో దాన్ని అనుసరించి ఇక్కడ సంకల్పం ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఎంత ఇచ్చారు ఖచ్చితమైన కావాలి నాకు. ఓకే. అది చేతికి ఇచ్చినా, బదులులాగా ఇచ్చినా, బదులు అంటే చేత్తో ఇచ్చినా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి చెక్ ఇచ్చినా, ఎలా అయినా సరే ఇంత ఇచ్చాను, ఈ రోజు ఇచ్చాను, ఇలా ఇచ్చాను, ఆ 3 అనేటువంటిది ఉంటే చాలండి. ఇది కూడా ఒక రకంగా ఈ ఈఎంఐలు ఇవి కూడా ఒక రకంగా రుణమే. మనం బ్యాంకుకో ఒక సంస్థకో అవి కూడా క్లియర్ అవుతాయా గురుగారు? ఈఎంఐలు అనేటువంటిది రుణం కానిది మన బలుపు. ఎందువల్లనంటే 40,000 రూపాయల్లో బండి అయినా కొనుక్కొని తిరగచ్చు, 25,000 రూపాయలు ఒక సెకండ్ హ్యాండ్ బండి అయినా కాదు. కానీ నాకు 1,00,000 రూపాయల బండి కావాలి అంటే అది నువ్వు కోరి తెచ్చుకున్నావు. కోరి తెచ్చుకునేటువంటి దానికి ఎవ్వడు బాగు చేయలేడండి. అది ఖచ్చితంగా అవుతుందంటే అబద్ధమే. అది కోరి ఇప్పుడు 2 వీలర్ చిన్నదైనా 2 వీలరే, పెద్దదైనా 2 వీలరే. కానీ పెద్దది వేసుకుంటే నాకు వాల్యూ ఉంటుంది, చిన్నది వేసుకుంటే నాకు వాల్యూ లేదు అని ఉంటే దానికి నువ్వు చేసుకున్నావు కాబట్టి అటువంటి దానికి ఎవ్వరూ బాధ్యత వహించడు. అది స్వయంకృత అపరాధం, నువ్వు అనుభవించాల్సిందే. అవి కూడా ఇందులో నెరవేరుతాయంటే దానికేం లేదండి. కానీ కుటుంబ అవసరాల కోసం గోల్డ్ లోన్ ఇటువంటివి తీసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు బయటపడతారు. ఏమిటి అంటే మనకు నారు పెట్టిన భగవంతుడు నీరు పెడతాడండి. కాకపోతే మనకు ఆ సహనం ఉండదు. ఆ సహనం ఉండగలిగితే అన్నీ క్లియర్ అవుతాయి. ఆ సహనం మనం ఉంచుకోలేము. కనుక స్వయంకృతంగా కాకుండా నీ కుటుంబం కోసం చేసినటువంటి దానికి భగవంతుడు నేను కాపాడతాడు. ఒకరిని ముంచడం కోసం చేసిన దానికి శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఈ హోమంలో పాల్గొనాల్సిన వారు ఆచరించాల్సిన నియమాలు కానీ ఏమైనా కండిషన్స్ కానీ ఉన్నాయా గురుగారు? కండిషన్స్ అయితే ప్రత్యేకంగా ఎన్నో ఇతపూర్వం చెప్పినట్టు కానీ కాస్త కూర్చోడానికి వచ్చేటువంటి వారు మాత్రం ఆ 3 వాళ్ళు మాకు అందించాలి అంతే ప్రధానంగా. ఇది కూడా మన కాటిదాని వెంకటేశ్వర దేవాలయంలోనే 14వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.